హలో గైస్, ఈ రోజు ఈ వీడియోలో ఫ్రమ్ సిరీస్ యొక్క సీజన్ 1 నుంచి ఎపిసోడ్ 6 to 10 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ప్రీవియస్ ఎపిసోడ్లో సారా అనుకోకుండా తన బ్రదర్ని చంపేస్తుంది. అండ్ సారాని పట్టుకోవడానికి వెంబడించిన ఖత్రి తను దొరకలేదని అండ్ తను అడవిలోకి పారిపోయిందని చెప్తాడు. అండ్ తర్వాత ఎపిసోడ్ 6లో బాయిడ్ అండ్ కెన్నీ కలిసి చనిపోయిన నేథన్ని పూడ్చిపెడతారు. అండ్ ఇంకోవైపు జేడ్ ఆ రేడియోని సరిచేసి సిగ్నల్స్ పొందడానికి ట్రై చేస్తూ ఉంటాడు అండ్ ఎక్విప్మెంట్ అంతా సేకరిస్తూ ఉంటాడు. అండ్ ఇంకోవైపు ఫాదర్ ఖత్రి చర్చిలో దేవుడి గురించి చెప్పి అందరినీ మోటివేట్ చేస్తాడు. అండ్ తర్వాత అతను చర్చి కింద ఉన్న ఒక సీక్రెట్ రూమ్ కి వెళ్తాడు. అండ్ అక్కడ అతను సారాని కట్టేసి ఉంచాడు. యాక్చువల్లీ అతను ప్రీవియస్లీ సారాని వెంబడించినప్పుడు తనని పట్టుకొని తీసుకొచ్చి అక్కడ కట్టేస్తాడు. కానీ తను దొరకలేదు అండ్ అడవిలోకి పారిపోయిందని అందరికీ అబద్ధం చెప్తాడు. అండ్ ఇంకోవైపు బాయిడ్ కెన్నీకి ఈ విధంగా చెప్తాడు, ఈ ఊర్లో ఏదో మార్పు వచ్చినట్టు కనిపిస్తుంది. అండ్ ఈథన్ని కాపాడేటప్పుడు ఆ తాలిస్మన్ రాయ్ వ్యాన్ లో పనిచేసింది. సో ఆ తాలిస్మన్ రాయ్ మనల్ని కాపాడుతుంది కాబట్టి ఆ రాయి తీసుకుని అడవిలోకి వెళ్తాను. అండ్ ఇక్కడ నుంచి అందరినీ బయటికి తీసుకెళ్ళడానికి ఏదైనా మార్గం దొరుకుతుందేమో చూస్తాను అని బాయిడ్ చెప్తాడు. కానీ బాయిడ్ ఒంటరిగా అలా వెళ్ళడం కెన్నీకి ఇష్టం ఉండదన్నమాట. సో అతను కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఇంకోవైపు జిమ్ ఒక ఇంజనీర్ అనమాట. అతను చిన్నపిల్లల కోసం థీమ్ పార్క్స్ ని డిజైన్ చేస్తూ ఉంటాడు. సో అతను అవసరం వచ్చి ఆ ఇంట్లో ఉన్న ఒక వైర్ తీస్తాడు. కానీ ఆ కేబుల్ లోపల ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడానికి ఎటువంటి వైర్ ఉండదు. అండ్ అక్కడ ఉన్న వైర్లన్నీ నకిలీ అనమాట. కానీ ఇంట్లో ఉన్న లైట్స్ మాత్రం వెలుగుతూ ఉంటాయి. ఇది ఎలా పాసిబుల్ అని జిమ్ ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఇంతలో జేడ్ తన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ తీసుకుని జిమ్ దగ్గరకు వస్తాడు. అండ్ ఒక రేడియో డివైస్ తయారు చేసి బయట వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి హెల్ప్ చేయమని అడుగుతాడు. అండ్ జిమ్ హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. అండ్ తర్వాత వీళ్ళు వైర్ల కోసం వీళ్ళ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ కి వెళ్తారు. ఎందుకంటే ఊర్లో ఉన్న వైర్లు సరిగ్గా లేవు కాబట్టి వీళ్ళ కార్ లో ఉన్న వైర్స్ పీకడానికి వీళ్ళు వెళ్తారు. అండ్ అక్కడ వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ ఆ కార్ నుంచి తీసుకుంటారు. అండ్ తర్వాత ఒక పెద్ద చెట్టు చూసుకుంటారు. అండ్ ఆ రేడియో డివైస్ కి సిగ్నల్స్ రావడానికి యాంటెనా తీసుకువెళ్లి చెట్టు పైన బిగిస్తారు. అండ్ ఇంకోవైపు తబితా అండ్ ఈథన్ వాళ్ళ ఇంట్లో ఉన్న పాత సామాన్లని డైనర్ లో ఉన్న స్టోర్ రూమ్ లో పెట్టడానికి వెళ్తారు. అండ్ తబితాకి అక్కడ ఒక బ్రేస్లెట్ దొరుకుతుంది. సో తను దాన్ని ఇంటికి తీసుకెళ్తుంది. అండ్ తను ఆ బ్రేస్లెట్ ని చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ ఇంతలో ఆ ఇంట్లో ఉన్న ఒక లైట్ ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది. సో తను అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక సుత్తి తీసుకుని గోడ పగలగొడుతూ ఉంటుంది. అండ్ ఇంకోవైపు జిమ్ సిగ్నల్ కోసం యాంటెనా తీసుకుని చెట్టు పైకి వెళ్తాడు. అండ్ కింద జేడ్ డివైస్ ని సెట్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి చెట్టు మీద రక్తం కనిపిస్తుంది. అండ్ చెట్టు మీద రక్తం గారుతూ కొన్ని శవాలు కూడా కనిపిస్తాయి. అండ్ ప్రీవియస్లీ అతను చూసిన ఆ సింబల్ కూడా చెట్టు మీద కనిపిస్తుంది. అండ్ ఇంతలో ఒక పర్సన్ గన్ తీసుకుని అక్కడికి వస్తాడు. సో జేడ్ అక్కడ నుంచి పారిపోతాడు. అండ్ ఆ గన్ మ్యాన్ జేడ్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అండ్ జేడ్ కింద పడిపోయినప్పుడు ఆ గన్ మ్యాన్ వచ్చి జేడ్ ని పొడి చేస్తాడు. అండ్ జేడ్ చాలా భయపడిపోతూ ఉంటాడు. అండ్ ఇంతలో జిమ్ అక్కడికి వచ్చి ఇదంతా జస్ట్ నీ ఇమాజినేషన్, సో నువ్వు భయపడకు అని చెప్తాడు. కానీ జేడ్ కన్ఫ్యూజ్ అయ్యి భయంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ జిమ్ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రేడియో పనిచేస్తుంది. సో ఎవరైనా మాట్లాడతారేమో, ఎవరికైనా సిగ్నల్ దొరుకుతుందేమో అని అతను ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకోవైపు ఫాదర్ ఖత్రి సారా దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తాడు, నువ్వే ఆ క్లినిక్ డోర్ తెరిచి వదిలేసావని నాకు తెలుసు. అండ్ నీ వల్ల 3 చనిపోయారు. అండ్ ఈ టౌన్ ని నడిపిస్తున్న అతీత శక్తులు నీతో మాట్లాడుతున్నాయని మీ అన్నయ్య చెప్పాడు. సో ఆ అన్నౌన్ ఎంటిటీస్ నీకేం చెప్పారు? నువ్వెందుకని ఆ చిన్నపిల్లని చంపడానికి ట్రై చేశావు? ఇవన్నీ నాకు చెప్తే ఈ టౌన్ నుంచి బయటపడడానికి మనందరికీ ఒక మార్గం దొరుకుతుంది. సో వాటన్నిటి గురించి నాకు చెప్పి నువ్వు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకో అని చెప్తాడు. అండ్ అప్పుడు సారా చెప్తుంది, ఆ మిస్టీరియస్ వాయిస్ నాతో మాట్లాడతారు. వాళ్ళు మనకి హెల్ప్ చేస్తా అని చెప్పారు. అండ్ వాళ్ళు ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. అండ్ వాళ్ళ మాట విని ఎవరో ఒకరు వాళ్ళకి హెల్ప్ చేస్తారని వాళ్ళు చాలా ఏళ్లగా ఎదురు చూస్తున్నారు. అండ్ వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. అండ్ వాళ్ళు కూడా ఈ టౌన్ నుంచి బయటపడడానికి ట్రై చేస్తున్నారు. అందుకే నా హెల్ప్ తీసుకున్నారు అని సారా చెప్తుంది. అప్పుడు ఖత్రి, నువ్వు అంత ఈజీగా వాళ్ళు చెప్పింది నమ్మి వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు సారా చెప్తుంది, వాళ్ళు మనలో ఎవరికీ తెలియని ఒక నిజం నాకు చెప్పారు. అదేంటి అంటే ఈ ఊరు లోపలికి 2 వాహనాలు వస్తాయి. వాళ్ళు వచ్చిన తర్వాత ఊర్లో వాళ్ళందరూ చనిపోతారు. అండ్ ఇలా ఇంతకు ముందు కూడా జరిగింది. సో మాకు జరిగింది మీకు జరగకూడదు అంటే మీరు మేము చెప్పింది వినాలి అని వాళ్ళు సారాకి చెప్తారు. అండ్ ఆ మిస్టీరియస్ వాయిస్ చెప్పినట్టు నిజంగా ఈ ఊర్లోకి 2 వాహనాలు వచ్చాయి. ఒకటి జిమ్ ఫ్యామిలీ యొక్క వ్యాన్, ఇంకోటి జేడ్ వాళ్ళ కార్. సో చెప్పింది చెప్పినట్టు జరిగింది కాబట్టి ఆ అన్నౌన్ ఎంటిటీస్ చెప్పింది సారా వింటుంది. అండ్ ఇదంతా విన్న తర్వాత ఖత్రి, ఇక్కడ నుంచి బయటపడడానికి మార్గం నీకు తెలుసా అని సారాని అడుగుతాడు. అండ్ సారా తనకి తెలియదు అని చెప్తుంది. అప్పుడు ఖత్రి, వాళ్ళు చెప్పిందంతా నిజమని నువ్వు నమ్ముతున్నావా అని చెప్తాడు. అండ్ అప్పుడు సారా, వాళ్ళు మా అన్నయ్య నేథన్కి ఏమీ జరగదని చెప్పారు, కానీ ఇప్పుడు మా అన్నయ్య చనిపోయాడు అని చెప్తుంది. అండ్ ఇంతలో తనకి బాగా నొప్పి కలుగుతుంది. అండ్ అప్పుడు తను ఆ అన్నౌన్ ఎంటిటీస్ నీకేదో చూపించాలి అనుకుంటున్నారు అని చెప్తుంది. అండ్ ఇంకోవైపు జేడ్ డైనర్ లో కూర్చొని అతనికి కనిపిస్తున్న ఆ సింబల్స్ ని పేపర్ మీద గీస్తూ ఉంటాడు. అప్పుడు కెన్నీ వాళ్ళ మదర్ వచ్చి ఆ సింబల్ చూస్తుంది. తర్వాత తను జేడ్ ని స్టోర్ రూమ్ లోకి తీసుకువెళ్లి అక్కడున్న పాత వస్తువుల నుంచి ఒక డైరీ తీసి ఇస్తుంది. అండ్ ఆ డైరీలో జేడ్ గీస్తున్న సింబల్స్ లాంటివి ఉంటాయి. అది చూసి జేడ్ షాక్ అవుతాడు. అండ్ ఇంకోవైపు
వైపు సారా పేపర్ మీద ఒక డ్రాయింగ్ వేసి ఖత్రీకి ఇస్తుంది. అండ్ అది అర్థం కాక ఇది ఏంటి అని ఖత్రీ అడుగుతాడు. అప్పుడు సారా చెప్తుంది, మొదటిసారి నువ్వు ఈ ఊర్లోకి వచ్చినప్పుడు నువ్వు ఒక బ్యాగ్ని గుంత తవ్వి అందులో దాచిపెట్టావు. అండ్ ఆ విషయం ఆ అన్నౌన్ ఎంటిటీస్కి తెలుసు. సో ఆ అన్నౌన్ ఎంటిటీస్ నిజంగా ఉన్నారు అనడానికి ఇదే సాక్ష్యం అని వాళ్ళు చెప్పారు అని సారా చెప్తుంది. అండ్ అది విన్న తర్వాత ఖత్రీ షాక్ అవుతాడు, ఎందుకంటే ఆ బ్యాగ్ గురించి అతనికి తప్ప ఇంకెవరికి తెలియదు. అండ్ ఇంకోవైపు బాయిడ్ కెన్నీ దగ్గరికి వెళ్తాడు. అండ్ కెన్నీ ఇప్పుడు కూడా బాయిడ్ మీద కోపంగానే ఉంటాడు. అండ్ అప్పుడు బాయిడ్ చెప్తాడు, నాకు హెల్త్ బాగోలేదు, నాకు ఒక రోగం ఉంది, అండ్ నాకు టైం కూడా చాలా తక్కువ ఉంది. సో నాకు ఏదైనా జరిగే లోపు నేను ఈ ఊర్లో వాళ్ళందరినీ ఇక్కడ నుంచి బయటపడేసే మార్గం వెతకాలి. సో నేను ఇది చేయాల్సిందే. అండ్ నేను వెళ్ళిన తర్వాత నా ప్లేస్లో నువ్వు ఉండి అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి అని బాయిడ్ కెన్నీకి చెప్తాడు. అండ్ కెన్నీకి ఇష్టం లేకపోయినా కూడా బాయిడ్ మీద గౌరవంతో అతను చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. అండ్ ఇంకోవైపు జిమ్ ఇంటికొచ్చి చూస్తే గోడ పగిలిపోయి ఉంటుంది. అండ్ ఈథన్ మట్టి తీసుకెళ్తూ ఉంటాడు. సో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి జిమ్ బేస్మెంట్లోకి వెళ్ళి చూస్తే తబితా బేస్మెంట్లో ఒక పెద్ద గుంట తవ్వుతూ ఉంటుంది. అండ్ ఇలా ఎందుకు చేస్తున్నామని జిమ్ అడిగినప్పుడు తను చెప్తుంది, ఇంట్లో ఉన్న కరెంటు వైర్లన్నీ సరిగ్గా లేవు, కానీ అందులోంచి కరెంట్ వస్తుంది. అండ్ ఆ వైర్లన్నీ భూమి లోపలికి వెళ్తున్నాయి. సో అసలు పవర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుందో చూడటానికి తవ్వుతున్నాను అని చెప్తుంది. అండ్ తనకి దొరికిన బ్రేస్లెట్ని జిమ్కి చూపించి, ఈ బ్రేస్లెట్ని గుర్తుపట్టావా, చాలా ఏళ్ల క్రితం జూలీ పుట్టినప్పుడు నువ్వు ఈ బ్రేస్లెట్ని హాస్పిటల్లో పోగొట్టుకున్నావు. అండ్ ఇన్నేళ్ల తర్వాత ఆ బ్రేస్లెట్ ఇక్కడ దొరికింది. సో మనకి ఏదో తెలియని విషయం ఇక్కడ ఉంది అని తబితా చెప్తుంది. సో జిమ్కి కూడా తను చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. సో తర్వాత తబితాతో కలిసి ఆ గుంట తవ్వడానికి రెడీ అవుతాడు. అండ్ ఇంకోవైపు ఖత్రీ తను బ్యాగ్ దాచిన ప్లేస్కి వెళ్ళి గుంట తవ్వి బ్యాగ్ బయటికి తీస్తాడు. ఆ బ్యాగ్ లోపల మందు సీసా, రక్తం అంటుకుని ఉన్న ఒక షర్ట్ అండ్ ఒక చాక్లెట్ ఉంటుంది. అండ్ సారా పేపర్ మీద గీసిన బొమ్మ అండ్ చాక్లెట్ మీద ఉన్న బొమ్మ ఒకేలాగా ఉంటుంది. అది చూసి ఖత్రీ టెన్షన్ పడుతూ ఉంటాడు. అండ్ చీకటి పడిన తర్వాత కాలనీ హౌస్ లో అందరూ పడుకుని ఉన్నప్పుడు కెవిన్ అనే పర్సన్ పైకి వెళ్తాడు. అండ్ కిటికీ దగ్గర ఒక అమ్మాయి ఫ్లవర్స్ పట్టుకుని నిలబడి ఉంటుంది. అండ్ ఆ అమ్మాయి నన్ను లోపలికి ఎప్పుడు రాణిస్తావని అడుగుతుంది. అండ్ అక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. అండ్ తర్వాత రోజు కాలనీ హౌస్లో ఒక పార్టీ చేయడానికి అరేంజ్మెంట్ చేస్తూ ఉంటారు. అండ్ జూలీ కూడా అక్కడికి వస్తుంది. అండ్ తను అండ్ ఫాతిమా సరదాగా మాట్లాడుకుంటారు. అండ్ సాయంత్రం కెవిన్ బయటికి వెళ్ళి తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఫ్లవర్స్ పెడతాడు. అండ్ బాయిడ్ గంట కొడుతూ అందరినీ లోపలికి వెళ్ళమని చెప్పి ఆఫీస్కి వస్తాడు. అండ్ అక్కడ ఫాదర్ ఖత్రీ ఉంటాడు. అండ్ అతను బాయిడ్కి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటాడు. అండ్ వీళ్ళిద్దరూ ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ బాయిడ్ యొక్క బ్యాగ్స్ చూసి ఎక్కడికైనా వెళ్తున్నావా అని ఖత్రీ అడుగుతాడు. అండ్ ఇంకోవైపు జిమ్ రేడియో సిగ్నల్స్ కోసం ఒక టవర్ తయారు చేయడానికి ప్లాన్ రెడీ చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకోవైపు కాలనీ హౌస్ లోపల ఫాతిమా వచ్చి ఈ రోజుతో 1 year అవుతుంది. సో అందరూ ఫాతిమా యొక్క బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేస్తూ తనకి విష్ చేస్తూ ఉంటారు. అండ్ ఒక అమ్మాయి ఫాతిమాని చూసి కిస్ చేస్తుంది. అది జూలీ చూసి కొంచెం షై ఫీల్ అవుతుంది. అండ్ ఇంకోవైపు బాయిడ్ అతను ఈ ఊర్లో ఉన్న వాళ్ళని ఇక్కడ నుంచి బయటికి తీసుకువెళ్లే మార్గం వెతకడానికి అడవిలోకి వెళ్తున్నాను అని ఖత్రీకి చెప్తాడు. అండ్ నువ్వేదో చెప్పాలని వచ్చావు కదా, అదేంటో చెప్పు అని ఖత్రీని అడుగుతాడు. అప్పుడు ఖత్రీ తన బ్యాగ్ని బాయిడ్కి ఇస్తాడు. అండ్ బాయిడ్ ఆ బ్యాగ్లో ఉన్న వస్తువులు చూసి ఏంటి ఇవన్నీ అని అడుగుతాడు. అప్పుడు ఖత్రీ చెప్తాడు సారా తన దగ్గరే ఉందని. అండ్ అతను సారాని చర్చి కింద ఒక సీక్రెట్ రూమ్ లో బంధించి ఉంచాడు అని చెప్తాడు. అది విన్న తర్వాత బాయిడ్ తన గన్ తీసి ఖత్రీ మీద పాయింట్అవుట్ చేస్తాడు. అప్పుడు ఖత్రీ భయపడుతూ మనం ఇక్కడ నుంచి బయటపడడానికి సారా మనకి హెల్ప్ చేయగలుగుతుంది అని చెప్తాడు. అండ్ ఇంకోవైపు కాలనీ హౌస్ దగ్గర కెవిన్ తన గర్ల్ ఫ్రెండ్ జాస్మిన్ దగ్గరికి వెళ్తాడు. అండ్ తను కెవిన్ మీద అలుగుతుంది. అండ్ తనని లోపలికి రానివ్వట్లేదు అని కెవిన్ మీద కోపంగా ఉంటుంది. అండ్ తను కెవిన్ కి బ్రేకప్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది. అప్పుడు కెవిన్ తనని వెళ్ళొద్దు అని చెప్తాడు. అప్పుడు జాస్మిన్ నీకు నిజంగా నేనంటే ఇష్టం ఉంటే నన్ను లోపలికి రానివ్వు అని చెప్తుంది. అండ్ కెవిన్ జాస్మిన్ మాటలకి కరిగిపోయి నిన్నొక్కదాన్నే లోపలికి రానిస్తాను అని చెప్పి కిటికీ ఓపెన్ చేస్తాడు. అండ్ జాస్మిన్ లోపలికి వచ్చిన తర్వాత కెవిన్ ని కిస్ చేస్తుంది. తర్వాత కెవిన్ పెదాలు కొరికేస్తుంది. అండ్ ఒక మాన్స్టర్ లాగా మారిపోయి కెవిన్ మీద అటాక్ చేస్తుంది. అండ్ కింద పార్టీ జరుగుతుంది కదా, అక్కడ జూలీ ఫాతిమా దగ్గరికి వస్తుంది. అండ్ జూలీకి ఫాతిమా మీద ఫీలింగ్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో నేను కూడా నిన్ను కిస్ చేయొచ్చా అని అడుగుతుంది. కానీ తర్వాత ఫాతిమా ఏమనుకుంటుందో అనుకుని భయపడి అక్కడ నుంచి పారిపోతుంది. అండ్ ఇంకోవైపు ఖత్రీ సారా గురించి అన్ని విషయాలు బాయిడ్కి చెప్తాడు. అండ్ సారా గీసిన బొమ్మ చూపించి ఆ బొమ్మ అండ్ చాక్లెట్ మీద ఉన్న బొమ్మ ఒకేలాగా ఉంది అని చెప్తాడు. అండ్ ఆ అన్నోన్ ఎంటిటీస్ చెప్పడం వల్లే సారా ఇదంతా చేసింది అని ఖత్రీ చెప్తాడు. అండ్ మనం ఇక్కడ నుంచి బయటపడడానికి తను మనకి హెల్ప్ చేస్తుంది అని చెప్తాడు. అండ్ నువ్వు దారి వెతుక్కుంటూ అడవిలోకి వెళ్దాం అనుకుంటున్నావు కదా, సో నీతో పాటు నేను అండ్ సారా కూడా వస్తామని చెప్తాడు. సో ఖత్రీ చెప్పిన దానికి బాయిడ్ ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ కాలనీ హౌస్ లోపల ఆ జాస్మిన్ మాన్స్టర్ రక్తపు మరకలు శుభ్రం చేసుకుని
మిగతా మాన్స్టర్స్ లోపలికి రావడానికి కిటికీ ఓపెన్ చేసి ఉంచుతుంది. అండ్ అప్పుడు మాన్స్టర్స్ అన్ని మెల్లగా కాలనీ హౌస్ దగ్గరికి వస్తూ ఉంటాయి. అండ్ జూలీ విక్టర్ రూమ్ దగ్గరికి వెళ్ళి నేను కాసేపు ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నాను, సో లోపలికి రావచ్చా అని అడిగి లోపలికి వెళ్తుంది. అండ్ తను విక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు 2 వాహనాలు వచ్చి యాక్సిడెంట్ అవుతాయి అండ్ ఇలా ఇంతకు ముందు కూడా జరిగింది అని చెప్పావు కదా, నీకు అదంతా ఎలా తెలుసు? నువ్వు ఇక్కడ చాలా ఏళ్లగా ఉన్నావు కదా, సో ఈ ప్లేస్ గురించి నీకేం తెలుసో చెప్పు అని అడుగుతుంది. అండ్ ఇంకోవైపు జేడ్ కెన్నీ వాళ్ళ ఇంట్లో ఉంటాడు అండ్ తనకి దొరికిన డైరీ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి ఆ డైరీలో ఒక ఫోటో దొరుకుతుంది అండ్ ఆ ఫోటోలో ఉన్న పర్సన్దే ఆ డైరీ అనమాట. అండ్ ఆ ఫోటోలో చిన్నప్పటి విక్టర్ కూడా ఉంటాడు. సో కెన్నీ వాళ్ళ మదర్ ఆ ఫోటోలో విక్టర్ ని గుర్తుపడుతుంది అండ్ జేడ్ అండ్ కెన్నీ కూడా విక్టర్ ని గమనిస్తారు. అండ్ ఆ ఫోటోలో డైరీ పట్టుకుని ఉన్న పర్సన్ ఎవరా అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ కాలనీ హౌస్ లో ట్రూడీ అనే అమ్మాయి వెళ్తున్నప్పుడు ఒక రూమ్ లో జాస్మిన్ మాన్స్టర్ నిలబడి నవ్వుతూ ఉండడం కనిపిస్తుంది. సో ట్రూడీ ఆ రూమ్ లోపలికి వెళ్ళి ఎందుకు అలా నవ్వుతున్నావని అడుగుతుంది. అండ్ ఇంతలో లోపల ఉన్న మాన్స్టర్స్ డోర్ మూసేస్తారు. తర్వాత వాళ్ళు తన దగ్గరకు వచ్చి తనని కొరికి చంపేస్తారు. అండ్ తర్వాత ఆ పార్టీలో ఒక పర్సన్ మీద రక్తపు చుక్కలు పడతాయి అండ్ అతను పైకి చూసినప్పుడు అక్కడ ఆ మాన్స్టర్ ఉంటాడు. అండ్ ఆ మాన్స్టర్ ని చూసిన తర్వాత కాలనీ హౌస్ లోపల మొత్తం గందరగోళం అవుతుంది అండ్ అందరూ భయపడి పారిపోతూ ఉంటారు. అండ్ మాన్స్టర్స్ మెల్లగా వాళ్ళని చంపడానికి వస్తూ ఉంటారు. అండ్ జనాల అరుపులు విన్న తర్వాత కింద మాన్స్టర్స్ వచ్చాయని విక్టర్ కి అర్థమైపోతుంది. సో విక్టర్ ఒక పెద్ద తాడు తీసుకొచ్చి కడతాడు అండ్ జూలీకి కొన్ని డ్రాయింగ్స్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళమని చెప్తాడు. అండ్ ఇంకోవైపు డోనా వ్యాన్ లో కొంతమందిని కూర్చోబెట్టుకుని వాళ్ళని సేఫ్ గా ఉంచడానికి ఊర్లోకి తీసుకువెళ్తుంది. అండ్ జూలీ విక్టర్ ఆ తాడు పట్టుకుని కిందకి దిగుతారు. అండ్ జూలీ ఊర్లోకి వెళ్దామని చెప్తుంది. కానీ విక్టర్ కి వైట్ డ్రెస్ వేసుకున్న పిల్లాడు కనిపిస్తాడు. సో మనం సేఫ్ గా ఉండాలంటే అడవిలోకి వెళ్ళాలి అని జూలీకి చెప్తాడు. అండ్ ఆ పిల్లాడిని ఫాలో చేసుకుంటూ జూలీని అడవిలోకి తీసుకెళ్తాడు. అండ్ ఎల్లీస్ కాలనీ హౌస్ లోపలే ఉండిపోతాడు అండ్ అక్కడ చనిపోయిన వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఇంతలో అతని దగ్గరికి ఒక మాన్స్టర్ వస్తాడు అండ్ అప్పుడు ఎల్లీస్ కిటికీ పగలగొట్టుకుని బయటకు వస్తాడు అండ్ అతను ఇంటిపై నుంచి కిందకి దూకేస్తాడు. అండ్ అప్పుడు అతని కాలుకి దెబ్బ తగులుతుంది. అండ్ ఇంతలో ఫాతిమా అక్కడికి వచ్చి అతనికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆ మాన్స్టర్స్ అన్ని వీళ్ళ మీదకి వస్తూ ఉంటాయి. సో వీళ్ళు లోపలికి వెళ్ళి ఒక రూమ్ డోర్స్ అన్ని క్లోజ్ చేస్తారు. అండ్ ఫాతిమా అక్కడ ఒక తాలిస్మాన్ రాయి పెడుతుంది. సో ఆ మాన్స్టర్స్ అనేవి లోపలికి రావు. అండ్ ఇంకోవైపు విక్టర్ అండ్ జూలీ అడవిలోకి వెళ్ళిపోతారు. అండ్ విక్టర్ కి అక్కడ ఆ స్పెషల్ చెట్టు కనిపిస్తుంది. అండ్ విక్టర్ జూలీని తీసుకువెళ్లి ఆ చెట్టు త్వర లోపలికి వెళ్ళిపోమని చెప్తాడు. అండ్ వెంటనే నీ తమ్ముడిని కనిపెట్టి ఇదంతా స్టార్ట్ అయిపోయిందని చెప్పు అండ్ నీ తమ్ముడికి అన్ని విషయాలు తెలుసు అని చెప్తాడు. అండ్ జూలీ ఆ చెట్టు త్వర లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ప్రీవియస్లీ జేడ్ ఒక అండర్ గ్రౌండ్ రూమ్ లోకి వెళ్ళాడు కదా, ఆ రూమ్ లోంచి జూలీ బయటకు వస్తుంది. అండ్ ఇంకోవైపు బాయిడ్ అండ్ ఖత్రి తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ వీళ్ళు శారాని తీసుకుని అడవిలోకి వెళ్ళి బయటికి వెళ్లే మార్గం వెతకాలి అని అనుకుంటారు. అండ్ ఇంతలో డోనా హారన్ కొడుతూ తన వ్యాన్ తీసుకుని అక్కడికి వస్తుంది. అండ్ బాయిడ్ అండ్ ఖత్రి బయటికి వెళ్ళి ఆ వ్యాన్ లో ఉన్న వాళ్ళందరినీ లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు. అండ్ ఇంతలో ఒక మాన్స్టర్ వచ్చి ఖత్రి మీద అటాక్ చేస్తుంది. అండ్ బాయిడ్ గన్ తో ఆ మాన్స్టర్ ని షూట్ చేసి ఖత్రిని లోపలికి తీసుకువెళ్తాడు. అండ్ ఖత్రికి చాలా బ్లీడింగ్ అవుతుందన్నమాట. సో అతను చనిపోతాడు. అండ్ తర్వాత రోజు బాయిడ్ ని కలవడానికి కెన్నీ వస్తాడు. అండ్ రాత్రి జరిగిన ఇన్సిడెంట్ గురించి మీటింగ్ పెట్టి అందరితో మాట్లాడమని కెన్నీ బాయిడ్ కి చెప్తాడు. అండ్ అప్పుడు బాయిడ్ చెప్తాడు, నువ్వు షరీఫ్ గా మారి బాధ్యత తీసుకునే టైం వచ్చింది. సో ఏం చేయాలనుకున్నా నువ్వే డెసిషన్ తీసుకుని చేసేయని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత బాయిడ్ చర్చి కింద ఉన్న సీక్రెట్ రూమ్ కి వెళ్లి శారాని కలుస్తాడు. అండ్ ఇక్కడ బాయిడ్ కి సంబంధించిన ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ చూపిస్తారు. అండ్ బాయిడ్ తన వైఫ్ అండ్ తన కొడుకు ఎల్లిస్ తో కలిసి రోడ్ ట్రిప్ కి వెళ్తాడు. అండ్ బాయిడ్ ఇంతకు ముందు ఆర్మీలో ఉండేవాడని ఇక్కడ మనకి తెలుస్తుంది. అండ్ అలా వీళ్ళు రోడ్ ట్రిప్ లో వెళ్తున్నప్పుడు వీళ్ళకి దారిలో అడ్డంగా ఒక చెట్టు కనిపిస్తుంది. అండ్ మళ్ళీ ప్రెజెంట్ లోకి వస్తే బాయిడ్ శారాని తీసుకుని అడవిలోకి వెళ్తాడు. అండ్ మేము ఇక్కడ నుంచి బయటపడడానికి నువ్వు హెల్ప్ చేస్తావని నేను నమ్ముతున్నాను. సో నువ్వు ఏదైనా ఎక్స్ట్రాలు చేస్తే నీ పుచ్చ పేలిపోతుంది అని శారాని బెదిరిస్తాడు. అండ్ అలా అడవిలోకి నడుస్తూ ఉండమని చెప్తాడు. అండ్ ఇంకోవైపు రాత్రి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కాలనీ హౌస్ లో ఉండే వాళ్ళని తన ఇంట్లో ఉంచుకోవడానికి కెన్నీ కొంతమందిని తీసుకొస్తాడు. అండ్ జేడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి విక్టర్ కనిపించాడా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు జేడ్ అండ్ జూలీ అడవిలోకి పారిపోవడం చూసాము అని చెప్తారు. సో వెంటనే జేడ్ విక్టర్ ని వెతుక్కుంటూ వెళ్తాడు. అండ్ ఇంకో పక్క జూలీ తన ఇంటికి వచ్చేసింది. అండ్ జూలీ ఆ చెట్టు గురించి చెప్తుంది. అండ్ ఆ చెట్టు త్వరలోకి వెళ్ళినప్పుడు తను వేరే రూమ్ లోంచి బయటకు వచ్చింది అని కూడా చెప్తుంది. అండ్ ఇదంతా స్టార్ట్ అయిపోయింది అని విక్టర్ చెప్పాడు అని తను చెప్తుంది. కానీ తను చెప్పిన మాటలు తన పేరెంట్స్ నమ్మరు. కానీ అప్పుడు ఈథన్ ఆ చెట్టు గురించి నాకు తెలుసు, ఆ చెట్టు లోపలికి వెళ్తే వేరే చోటు నుంచి బయటకు వస్తారని విక్టర్ నాకు చెప్పాడు అని అతను చెప్తాడు. అండ్ తర్వాత జూలీ అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియక భయపడి ఏడుస్తూ ఉంటుంది. అండ్ ఇంతలో జేడ్ ఎక్కడికి వస్తాడు అండ్ విక్టర్ ఎక్కడున్నాడు అని జూలీని అడుగుతాడు. అప్పుడు జిమ్ అతన్ని బయటికి తీసుకెళ్లిపోతాడు. అప్పుడు జేడ్ చెప్తాడు అతనికి వస్తున్న విజన్స్ కావచ్చు అండ్ అతనికి కనిపిస్తున్న సింబల్ అనేవి అతని భ్రమ కాదు, అవి నిజంగా ఉన్నాయని చెప్తాడు. అండ్ ఆ డైరీ చూపించి అతనికి ఒక లీడ్ కూడా దొరికింది అని చెప్తాడు. కానీ జిమ్ అతని మాట వినడు. అండ్ తర్వాత జిమ్ చెప్తాడు
ఆ రేడియో పనిచేసింది అండ్ అది ఇంకా బాగా పనిచేయాలంటే దాన్ని ఇంకా ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లాలి అని జిమ్ చెప్తాడు. అండ్ ఆ ఊర్లో ఎత్తైన ప్రదేశం అంటే కాలనీ హౌస్ అనమాట. సో వీళ్ళు డానా దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుందామని అనుకుంటారు. అండ్ తర్వాత మళ్ళీ బాయిడ్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సీన్ చూపిస్తారు. బాయిడ్ వాళ్ళకి ఆ చెట్టు అడ్డంగా కనిపించిన తర్వాత వాళ్ళు కూడా ఈ విలేజ్ లోకి వచ్చేస్తారు. అండ్ చీకటి పడుతున్న టైంలో ఖత్రి వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు ప్రాణాలతో ఉండాలంటే మాతో పాటు వచ్చి సేఫ్ గా ఉండమని చెప్తాడు. అండ్ బాయిడ్ ఖత్రి మాటలు నమ్మి తన ఫ్యామిలీని తీసుకుని ఒక అండర్ గ్రౌండ్ రూమ్ లోకి వెళ్లి దాక్కుంటారు. అండ్ లోపల ఖత్రితో పాటు డానా అండ్ ఇంకొంతమంది కూడా ఉంటారు. అండ్ పైనుంచి మాన్స్టర్స్ కొంతమందిని చంపి తినేస్తున్న సౌండ్స్ అనేవి వీళ్ళకి వినిపిస్తూ ఉంటాయి. అండ్ మళ్ళీ ప్రెజెంట్ లోకి వస్తే గాయపడి ఉన్న ఎల్లిస్ కి క్రిస్టీ ట్రీట్మెంట్ చేస్తుంది. అండ్ తర్వాత క్రిస్టీని కలవడానికి కెన్నీ వస్తాడు. అండ్ నువ్వు ఇచ్చిన బుక్ నేను చదివాను అండ్ స్టోరీ చాలా బాగుంది అని చెప్పి తన బుక్ తిరిగి ఇచ్చేస్తాడు. అండ్ క్రిస్టీ అతనికి ముద్దు పెట్టి థ్యాంక్స్ కెన్నీ అని చెప్తుంది. అండ్ క్రిస్టీ అంటే కెన్నీకి చాలా ఇష్టం కదా, సో అతను లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఇంకోవైపు జిమ్ అండ్ జేడ్ డానా దగ్గరికి వెళ్లి కాలనీ హౌస్ పైన రేడియో టవర్ పెట్టుకోవడానికి తనని అడిగి పర్మిషన్ తీసుకుంటారు. అండ్ ఇంకోవైపు బాయిడ్ శారాని తీసుకువెళ్లి అడవిలో ఉన్న ఒక సీక్రెట్ ఇంట్లో ఉంచుతాడు. అండ్ అతను ఊర్లోకి వెళ్లి మళ్ళీ వస్తాను అని చెప్తాడు. అండ్ శారాని అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేయొద్దు అని చెప్తాడు. అప్పుడు శారా నేను నిర్దోషిని, నేనేం తప్పు చేయలేదు అండ్ నేను ఎక్కడికి పారిపోను అని చెప్తుంది. అండ్ తర్వాత మళ్ళీ బాయిడ్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సీన్ చూపిస్తారు. అండ్ బాయిడ్ అండర్ గ్రౌండ్ రూమ్ నుంచి బయటకు వచ్చి చూసినప్పుడు అక్కడ చాలా మంది చనిపోయి పడిపోయి ఉంటారు. అండ్ బాయిడ్ ఫ్యామిలీ అదంతా చూసి షాక్ అవుతారు. అండ్ తర్వాత ఖత్రి అండ్ డానా ఆ ఊరికి సంబంధించి వాళ్ళకి తెలిసిన విషయాలన్నీ బాయిడ్ ఫ్యామిలీకి చెప్తారు. అండ్ బాయిడ్ అదంతా విన్న తర్వాత అక్కడున్న వాళ్ళందరినీ సేఫ్ గా ఉంచడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఒక సిస్టమ్ ఫాలో అవుదామని చెప్తాడు. అండ్ డే టైంలో ఎవరు ఎక్కడ ఉండాలి అండ్ సాయంత్రం 7 గంటల తర్వాత ఎవరు బయట ఉండకూడదు అండ్ అందరూ కలిసిమెలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి అండ్ రాత్రి అయితే బంకర్స్ లో దాక్కోవాలి అని కొన్ని రూల్స్ పెడతాడు. అండ్ స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ లోకి వస్తే ప్రీవియస్లీ విక్టర్ జూలీకి కొన్ని డ్రాయింగ్స్ ఇస్తాడు కదా, అండ్ ఆ డ్రాయింగ్స్ ని ఇప్పుడు ఈతన్ చూస్తూ ఉంటాడు. అండ్ అందులో ఒక పర్సన్ ఒక కుక్కని తాడుతో కట్టేసి ఉన్నట్టు ఒక డ్రాయింగ్ కనిపిస్తుంది. అండ్ ఇంకోవైపు జూలీ వాళ్ళ బేస్మెంట్ లో ఉన్న ఆ గుంట దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు తబిత అక్కడికి వచ్చి ఏమైందని అడుగుతుంది. అప్పుడు జూలీ నువ్వు నాన్న విడిపోతున్నారా, మీరు డివోర్స్ తీసుకుంటున్నారా అని అడుగుతుంది. అండ్ తబిత దానికి ఆన్సర్ చెప్పలేను అని చెప్తుంది. కానీ జూలీ మాత్రం కారణం ఏంటో చెప్పమని అడుగుతుంది. అప్పుడు తబిత చెప్తుంది యాక్చువల్లీ జూలీకి థామస్ అనే ఇంకొక తమ్ముడు కూడా ఉండేవాడు. ఆ పిల్లాడు అనుకోకుండా కుర్చీ మీద నుంచి కింద పడి తలకి దెబ్బ తగిలి చనిపోతాడు. అండ్ ఆ ఇన్సిడెంట్ తర్వాత నుంచి తబిత మెంటల్ గా చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో అప్పటి నుంచి తబిత అండ్ జిమ్ కి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. సో అందుకే వాళ్ళు డివోర్స్ తీసుకుందాం అనుకున్నారు అని జూలీకి తబిత చెప్తుంది. అది విని జూలీ చాలా బాధపడుతుంది. అండ్ ఇంకోవైపు రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఊర్లో జనాలు భయపడిపోతారు. అండ్ వాళ్ళకి తినడానికి కావాల్సిన రేషన్ కోసం డైనర్ మీద ఎగబడతారు. అండ్ బాయిడ్ అక్కడికి వచ్చి వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళకి రేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. అండ్ ఇప్పుడు జనాలు భయపడుతున్నారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడానికి బాయిడ్ అక్కడే ఉండాలి అనుకుంటాడు. అండ్ అతను అడవిలోకి వెళ్ళాలి అనుకున్న ప్లాన్ ని ప్రస్తుతానికి ఆపేస్తాడు. సో అప్పుడు కెన్నీకి కోపం వస్తుంది. ఎందుకు మీరు సడన్ గా మీ నిర్ణయం మార్చుకున్నారు అని అడుగుతాడు. అండ్ మనం ఆ తాలిస్మన్ రాయిని నమ్ముకొని సేఫ్ గా ఉండలేం, మీరు వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి బయటపడడానికి ఒక దారి వెతకాలి అని చెప్తాడు. అండ్ తర్వాత కెన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు డానా వింటుంది. అండ్ తను బాయిడ్ దగ్గరకు వచ్చి మీరిద్దరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అండ్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. అండ్ తర్వాత మళ్ళీ బాయిడ్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సీన్ చూపిస్తారు. బాయిడ్ పగటి పూట అడవిలోకి వెళ్లి తినడానికి ఏదైనా దొరుకుతుందేమో చూడాలి అనుకుంటాడు. అండ్ తన వైఫ్ కి ఆ విలేజ్ కొంచెం వింతగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ తనకి చిన్నప్పుడు వచ్చిన ఒక డ్రీమ్ ని గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ తర్వాత ఒక రోజు అడవిలో బాయిడ్ కి ఒక మేక దొరుకుతుంది. అండ్ అడవిలో ఇంకా మేకలు కోళ్లు ఉండడం బాయిడ్ చూస్తాడు. సో వాటిని పట్టుకొస్తే జనాలు తినడానికి ఆహారం దొరుకుతుందని అతను ఆలోచిస్తాడు. అండ్ ఇంతలో ఎలీస్ అక్కడికి వచ్చి డాడ్ మీరు అడవిలోకి వెళ్ళొద్దు, ఆ పని వేరే వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఇప్పుడు అమ్మ పరిస్థితి బాగోలేదు, తను కొంచెం వింతగా ప్రవర్తిస్తూ ఉంది. సో మీరు ఇప్పుడు అమ్మ దగ్గర ఉండడం మంచిది అని చెప్తాడు. కానీ బాయిడ్ మాత్రం ఎలీస్ మాట వినకుండా ఇంకో 4 గంటల్లో చీకటి పడిపోతుంది. సో నేను వెంటనే వెళ్లి కొన్ని మేకలు తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత బాయిడ్ అడవిలోకి వెళ్లి తను వచ్చిన దారి మర్చిపోకూడదని చెట్టు మీద గుర్తులు వేసుకుంటూ ఉంటాడు. అప్పుడు అతని దగ్గరికి ఒక కుక్క వస్తుంది. అండ్ బాయిడ్ దాన్ని దగ్గరికి పిలుస్తాడు. కానీ తర్వాత ఆ కుక్క అక్కడ నుంచి పారిపోతుంది. అండ్ బాయిడ్ దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. కానీ తర్వాత ఆ కుక్క ఎటువైపు వెళ్ళిపోయిందో అతనికి కనిపించదు. సో బాయిడ్ అడవిలో దారి తప్పిపోతాడు. అండ్ తర్వాత చీకటి పడిపోతుంది. అండ్ తర్వాత బాయిడ్ కి ఆ కుక్క సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు అతను గన్ తీసి జాగ్రత్తగా ఉంటాడు. ఇంతలో అతను కాలు జారి వెనకాల ఒక చిన్న గుహలో పడిపోతాడు. అండ్ ఇంతలో ఆ పిశాచాలు అక్కడికి వచ్చి బాయిడ్ ని చూస్తూ ఉంటాయి. కానీ అవి అతన్ని ఏం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అండ్ బాయిడ్ కి ఆ గుహలో విచిత్రమైన సింబల్ ఉన్న టాలిస్మన్ రాళ్లు కనిపిస్తాయి. మేబీ ఆ రాళ్లు ఉండటం వల్లే ఆ పిశాచాలు లోపలికి రాలేదేమో అని బాయిడ్ ఆలోచిస్తాడు. అండ్ స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ లోకి వస్తే గాయపడి ఉన్న ఎలీస్ ని చూడడానికి బాయిడ్ వెళ్తాడు. అండ్ అతను
అతను అడవిలోకి వెళ్ళబోతున్నాడు అని ఎల్లిస్కి చెప్తాడు. అండ్ అప్పుడు ఎల్లిస్, మీరు మళ్ళీ అడవిలోకి వెళ్తున్నారా? కిందటిసారి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో గుర్తుంది కానీ అడుగుతాడు. అండ్ ఆ ప్రీవియస్లీ జరిగిన ఇన్సిడెంట్ వల్లే వీళ్ళిద్దరు ఇప్పుడు సరిగా మాట్లాడుకోవట్లేదు అనమాట. అండ్ ఆ ఇన్సిడెంట్ ఏంటో మనకి తర్వాత తెలుస్తుంది. అండ్ బాయిడ్ ఎమోషనల్ అయిపోయి ఎల్లిస్ అంటే అతనికి ఎంత ఇష్టమో తన ఫీలింగ్స్ ని చెప్పుకుంటాడు. కానీ ఎల్లిస్ మాత్రం పట్టించుకోడు. సో బాయిడ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ బాయిడ్ డానా దగ్గరికి వెళ్ళి అతను అడవిలోకి వెళ్ళబోతున్నాడు అని చెప్తాడు. అండ్ తన కొడుకుని జాగ్రత్తగా చూసుకోమని కూడా చెప్తాడు. అండ్ ఫాతిమా ఎల్లిస్ దగ్గరికి వెళ్ళి, ఇంకెన్నాళ్ళు మీ నాన్న మీద కోపంగా ఉంటావు? నాకు తెలిసినంత వరకు మీ నాన్న చాలా మంచోడు. అతను ఏదైనా డెసిషన్ తీసుకుంటే అది కరెక్టే అవుతుంది. సో నువ్వు మీ నాన్న మీద కోపంగా ఉండి అతన్ని బాధ పెట్టకు, వెళ్ళి అతనితో మాట్లాడు అని ఫాతిమా చెప్తుంది. అండ్ తర్వాత మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ సీన్ చూపిస్తారు. బాయిడ్ ఆ గుహలో ఉన్న తాలిస్మన్ రాళ్ళు తీసుకుని ఊరు దగ్గరకు వస్తాడు. అండ్ అతనికి గన్ ఫైరింగ్ సౌండ్ వినిపిస్తుంది. అండ్ అతను వెంటనే వెళ్లి చూస్తే తన వైఫ్ గన్ తీసుకుని అక్కడున్న వాళ్ళందరినీ షూట్ చేసి చంపేస్తూ ఉంటుంది. అండ్ బాయిడ్ వచ్చి తనని ఆపుతాడు. అప్పుడు తను చెప్తుంది, ఇదంతా ఒక డ్రీమ్, అందరూ కలగంటున్నారు, అందరినీ నిద్రలేపడానికే ఇలా చేస్తున్నాను అని చెప్తుంది. అండ్ బాయిడ్ తనకి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాడు. ఇంతలో ఎల్లిస్ అక్కడికి వస్తాడు. అండ్ తను ఎల్లిస్ ను కూడా షూట్ చేయబోతుంది. ఇంతలో బాయిడ్ తన గన్ తీసుకుని తనని షూట్ చేసి చంపేస్తాడు. అండ్ ఈ ఇన్సిడెంట్ తర్వాత నుంచే బాయిడ్ మీద ఎల్లిస్ కోపంగా ఉంటాడు, తన మదర్ ని చంపేసినందుకు. అండ్ తర్వాత బాయిడ్ తన బ్యాగ్ తీసుకుని అడవిలో సారా ఉన్న ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అండ్ అతన్ని ఫాలో చేసుకుంటూ ఎల్లిస్ కూడా అక్కడికి వస్తాడు. అండ్ ఎల్లిస్ చెప్తాడు, మీరు చేసిన దాంట్లో మీ తప్పేమీ లేదు. ఇన్ఫాక్ట్ మీ వల్లే నేను ఈ రోజు ప్రాణాలతో ఉన్నాను. అండ్ మీరు తెచ్చిన తాలిస్మన్ రాయి వల్లే రాత్రి నేను ప్రాణాలతో బయటపడ్డాను. నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఐఎమ్ సారీ డాడ్ అని చెప్పి తన ఫాదర్ తో కలిసిపోతాడు. తర్వాత ఎల్లిస్ అక్కడ శారాని చూస్తాడు. అండ్ తను ఇక్కడ ఎందుకుంది అని కోపడతాడు. అండ్ మనం ఇక్కడ నుంచి బయటపడాలి అంటే తన హెల్ప్ మనకి అవసరం అని బాయిడ్ చెప్తాడు. అండ్ తర్వాత ఎల్లిస్ ని అక్కడ నుంచి పంపించేస్తాడు. అండ్ ఇంకోవైపు బాయిడ్ వెళ్ళిన తర్వాత కెన్నీ షెరీఫ్ బాధ్యతలు తీసుకుంటాడు. అండ్ తర్వాత జిమ్ తన రేడియో టవర్ గురించి అందరికీ చెప్పి దాన్ని రెడీ చేయడానికి హెల్ప్ చేయమని చెప్తాడు. ఇంకా తర్వాత అందరూ కలిసి ఆ టవర్ తయారు చేసే పనిలో ఉంటారు. అండ్ బాయిడ్ సారాని తీసుకుని తన ప్రయాణం మొదలు పెడతాడు. తర్వాత వీళ్ళు తాలిస్మన్ రాళ్ళు దొరికిన చిన్న గుహ దగ్గరికి వెళ్ళి అక్కడ స్టే చేద్దాం అనుకుంటారు. అండ్ ఇంకోవైపు తబితాకి ఒక పీడకల వస్తుంది. అందులో తను మెట్లు ఎక్కి వెళ్తున్నప్పుడు పిల్లలు ఏడుస్తున్నట్టు శబ్దాలు వినిపిస్తాయి. అండ్ ఫోన్ రింగ్ అవ్వడం కూడా తనకి వినిపిస్తుంది. అండ్ తర్వాత జిమ్ తలకిందులుగా వేలాడుతున్నట్టు కనిపించి కొన్ని విజన్స్ కనిపిస్తాయి. సో తబిత భయపడి నిద్రలేస్తుంది. అంటే జిమ్ ప్రమాదంలో ఉన్నాడని ముందుగానే ఒక చిన్న హింట్ ఇచ్చారనమాట. అండ్ ఇంకోవైపు కాలనీ హౌస్ దగ్గర అందరూ కలిసి రేడియో టవర్ తయారు చేస్తూ ఉంటారు. అండ్ ఫాతిమా ఆ టవర్ పనిచేసి ఇక్కడ నుంచి అందరూ బయటపడిన తర్వాత ఎల్లిస్తో తన లవ్ రిలేషన్షిప్ ఉంటుందో లేదో అని ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ ఇంకోవైపు తబిత, జూలీ అండ్ ఈథన్ కలిసి విక్టర్ ఇచ్చిన డ్రాయింగ్స్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అని చూస్తూ ఉంటారు. బట్ వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అప్పుడు ఈథన్ చెప్తాడు, ఈ డ్రాయింగ్స్ ని ఒక పజిల్ లాగా చూస్తే ఏమీ అర్థం కాదు, దీన్ని ఒక స్టోరీ లాగా కనెక్ట్ చేసి చూడాలి అని చెప్తాడు. కానీ తబిత అండ్ జూలీ అతని మాటలు పట్టించుకోరు. అండ్ ఇంకోవైపు జిమ్ అండ్ జేడ్ వాళ్ళ దగ్గర ఉన్న బ్యాటరీస్ లో ఛార్జింగ్ ఎక్కువ లేదు. సో ఆ రేడియో ఎక్కువసేపు పనిచేయదు. సో ఏం చేద్దామని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఇంకోవైపు సారా అండ్ బాయిడ్ అడవిలో దారి తప్పకుండా ఉండడానికి మార్కింగ్ వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి బాటిల్స్ సౌండ్ వినిపిస్తాయి. సో వాళ్ళు ముందుకు వెళ్ళి చూస్తే ఒక చెట్టుకి చాలా గాజు సీసాలు కట్టి ఉండడం కనిపిస్తుంది. అండ్ ఇప్పటి వరకు టౌన్ లో ఉన్న వాళ్ళు ఇంత దూరం ఎవరూ రాలేదన్నమాట. సో ఆ బాటిల్స్ ఎవరు కట్టారని బాయిడ్ ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఆ బాటిల్స్ లో పేపర్స్ ఉంటాయి. సో అదేంటో చూద్దామని బాయిడ్ అనుకుంటాడు. అండ్ అప్పుడు సడన్ గా సారాకి ఆ అన్నౌన్ ఎంటిటీస్ యొక్క సౌండ్స్ వినిపిస్తాయి. అండ్ తనకి ఫిట్స్ వచ్చి తను పడిపోతుంది. అండ్ ఇంకోవైపు జేడ్ తమ రేడియో కోసం ఎలక్ట్రిసిటీ లేదు అని పదే పదే చెప్తూ టియాన్ ని ఇరిటేట్ చేస్తాడు. అప్పుడు తను ఆ ఇంట్లో ఉన్న లైట్స్ ఆన్ చేసి ఆ కరెంటు వాడుకోవచ్చు కదా అని చెప్తుంది. అప్పుడు జేడ్ ఆలోచిస్తాడు, ఇక్కడున్న వైర్లు నకిలీ కావచ్చు కానీ కరెంటు నకిలీ కాదు కదా. సో ఆ కరెంట్ వాడుకునే ఐడియా అతను ఆలోచిస్తాడు. అండ్ ఇంకోవైపు చీకటి పడ్డాక బాయిడ్ అండ్ సారా ఒక టెంట్ లో ఉంటారు. అండ్ సారా స్పృహలోకి వచ్చి చూస్తే బాయిడ్ ఆ టెంట్ లో తాలిస్మన్ రాయి కట్టి ఉండడం చూస్తుంది. అండ్ బాయిడ్ ఆ అన్నోన్ ఎంటిటీస్ నీకేం చెప్పారు అని అడుగుతాడు. అప్పుడు తను చెప్తుంది, నాకు ఒక లేడీ వాయిస్ వినిపించింది, మనమిద్దరం ఇంత దూరం వచ్చి తప్పు చేశామని తను చెప్పింది. అండ్ ఇక్కడ ఆ పిశాచాల కంటే పెద్ద ప్రమాదం పొంచి ఉంది అని తను చెప్పింది. అండ్ తను టెల్ మిస్టర్ ఫిష్ అండ్ లోస్ దట్ ఐ వాజ్ రాంగ్ అనే మాట చాలా సార్లు చెప్పింది అని సారా చెప్తుంది. అది విన్న తర్వాత సారాకి వినిపిస్తున్న ఆ వాయిస్ తన వైఫ్ యొక్క వాయిస్ అని బాయిడ్కి అర్థమవుతుంది. అండ్ అది ఎలా అంటే బాయిడ్ ఆర్మీలో ఉన్నప్పుడు అతన్ని అందరూ ఫిష్ అండ్ లోస్ అని పిలిచేవాళ్ళు. అండ్ ఆ విషయం తన వైఫ్ యాబీ అండ్ తన కొడుకు ఎల్లిస్ కి మాత్రమే తెలుసు. అండ్ ఇప్పుడు సారా చెప్పిన మ్యాటర్లో టెల్ మిస్టర్ ఫిష్ అండ్ లోస్ దట్ ఐ వాజ్ రాంగ్ అనే పదం ఉంది కదా. సో అది తన వైఫ్ చెప్పిందని బాయిడ్ అర్థం చేసుకుంటాడు. అండ్ ఇంతలో ఆ టెంట్ దగ్గరికి ఆ పిశాచాలు వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ ఆ టెంట్ మొత్తాన్ని ఊపేస్తూ ఉంటాయి. కానీ ఆ తాలిస్మన్ రాయి ఉండటం వల్ల అవి లోపలికి రావు. అండ్ తర్వాత వీళ్ళ టెంట్ ఊగడం ఆగిపోతుంది. అండ్ ఒక పెద్ద హార్న్ సౌండ్ వినిపిస్తుంది. అండ్ వీళ్ళ టెంట్ మీద ఒక పెద్ద లైట్ కూడా పడుతుంది.
అండ్ ఆ టైంలో జిమ్ ఫ్యామిలీ బేస్మెంట్లో తవ్వుతూ ఉంటారు. అప్పుడు ఈతన్ చెప్తాడు, విక్టర్ ఇచ్చిన డ్రాయింగ్స్లో స్కేర్ క్రోస్, బూగీ మ్యాన్, జైంట్ స్పైడర్స్ కూడా ఉన్నాయి. సో దానిలో ఏదో అర్థం ఉందని అతను చెప్తూ ఉంటాడు. అప్పుడు తబిత తవ్వుతూ ఉంటే నేల గట్టిగా తగులుతుంది. సో వీళ్ళు బాటంకి చేరుకున్నారు అనుకుంటారు. అండ్ తర్వాత రోజు జేడ్ జిమ్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక లైట్ యూస్ చేసి ఒక హెయిర్ బ్లోవర్ని పనిచేసేలా చేస్తాడు. అండ్ ఆ ఎలక్ట్రిసిటీని రేడియో టవర్ కోసం యూజ్ చేసుకునే ఒక ప్లాన్ కూడా చెప్తాడు. అండ్ ఇంకోవైపు బాయిడ్ అండ్ సారా ఆ టెంట్ నుంచి బయటకు వచ్చి చూస్తే అక్కడ చాలా స్పైడర్ వెబ్స్ ఉంటాయి. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, ఈతన్ జైంట్ స్పైడర్ గురించి డ్రాయింగ్స్ చూశాడు అని. మేబీ నిన్న రాత్రి వీళ్ళ టెంట్ మీద అటాక్ చేసింది అవే అయి ఉండవచ్చు. అండ్ ఇంకోవైపు జిమ్ అండ్ జేడ్ డైనర్కి వెళ్ళి తమ ప్లాన్ గురించి అందరికీ చెప్పి అందరినీ కరెంటు వైర్లు సేకరించి తీసుకురామని చెప్తారు. అండ్ తర్వాత కెన్నీ క్రిస్టీ దగ్గరికి వెళ్తాడు. అండ్ అతను అక్కడ నుంచి బయటపడిన తర్వాత వరల్డ్ టూర్ వెళ్తా అని చెప్పి ఒక లిస్ట్ కూడా ఇస్తాడు. అండ్ ఆ లిస్ట్ లో అతను వెళ్ళాలి అనుకుంటున్న కంట్రీస్ యొక్క నేమ్స్ ఉంటాయి. అండ్ కెన్నీ క్రిస్టీని కూడా తనతో పాటు తీసుకువెళ్తా అని చెప్తాడు. సో అప్పుడు క్రిస్టీకి అర్థమైపోతుంది కెన్నీ తన మీద ఫీలింగ్స్ పెంచుకుంటున్నాడు అని. సో అప్పుడు తను చెప్తుంది తనకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది అని. సో కెన్నీ లోపల ఫీల్ అవుతాడు అండ్ తనకి సారీ చెప్పి వెళ్ళిపోతాడు. అండ్ ఇంకోవైపు ఎల్లీస్ ఫాతిమాని బయటికి తీసుకువెళ్లి తనకి ప్రపోజ్ చేస్తాడు. అండ్ ఒక రింగ్ ఇచ్చి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటాడు. అండ్ ఇక్కడ నుంచి బయటపడిన తర్వాత కూడా తనని విడిచిపెట్టను అని చెప్తాడు. అండ్ ఇంకోవైపు బాయిడ్ అండ్ సారా రాత్రి వాళ్ళ టెంట్ మీద లైట్ పడింది కదా, సో ఆ లైట్ వచ్చిన డైరెక్షన్ వైపు వీళ్ళు వెళ్తూ ఉంటారు. అప్పుడు బాయిడ్ చెప్తాడు సారాకి వినిపించిన ఆ వాయిస్ తన వైఫ్ ది అని. అండ్ ఇంతలో బాయిడ్ కి హెల్ప్ మీ అంటూ ఒక లేడీ వాయిస్ వినిపిస్తుంది. అండ్ బాయిడ్ ఆ వాయిస్ వింటూ ఒక చెట్టు దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ తన వైఫ్ యాబీ స్పైడర్ వెబ్స్ లో బంధించబడి ఉంటుంది. అండ్ తను సడన్ గా బాయిడ్ ని పట్టుకుంటుంది. అండ్ బాయిడ్ భయపడిపోతాడు. అండ్ ఇది రియల్ కాదు, జస్ట్ అతనికి కనిపించిన ఒక విజన్ అనమాట. అండ్ బాయిడ్ భయపడినప్పుడు అక్కడ ఉన్న చాలా స్పైడర్స్ వచ్చి బాయిడ్ మీదకి ఎక్కుతాయి. అండ్ ఒక స్పైడర్ అయితే అతన్ని కుడుతుంది కూడా. అండ్ ఇంకోవైపు కాలనీ హౌస్ దగ్గర అందరూ కలిసి ఆ టవర్ ని సెట్ చేసే పనిలో ఉంటారు. అప్పుడు ఈథన్ చెప్తాడు ఈ టైంలో విక్టర్ ఉంటే చాలా బాగుండేది. అతను ఇదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. కానీ అతను ఇప్పుడు ఎక్కడున్నా కూడా ఏదో ఒక ఇంపార్టెంట్ పని చేస్తూనే ఉంటాడు, ఎందుకంటే అది అతని పని. అండ్ ఇక్కడ ఇదంతా చేయడం మన పని అని ఈథన్ చెప్తూ ఉంటాడు. యాక్చువల్లీ ఈథన్ చెప్పే మాటల్లో చాలా అర్థం ఉంటుంది. అతను ఇక్కడ జరిగేదంతా ఒక స్టోరీ అని నమ్ముతూ ఉంటాడు. అండ్ వీళ్ళంతా ఆ స్టోరీలో పాత్రధారులని అతను నమ్ముతూ ఉంటాడు. అండ్ ఇది ముందు స్టోరీకి కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోవైపు సారా ఆ చెట్టు దగ్గర ఏం చూసావని బాయిడ్ ని అడుగుతుంది. బట్ అతను ఏమీ చెప్పడు. అండ్ ఇప్పుడు వాళ్ళు దేనికోసం వెతుకుతున్నారో కూడా తెలియక బాయిడ్ కి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. అండ్ ఆ స్పైడర్ కుట్టినప్పటి నుంచి అతనికి బాగా తలనొప్పి కూడా ఉంటుంది. సో అతను ఇంకా ముందుకు వెళ్ళి ఉపయోగం లేదు అనుకుంటూ ఉంటాడు. కానీ సారా ముందుకు వెళ్ళడానికి అతన్ని మోటివేట్ చేస్తుంది. అండ్ ఇంతలో అక్కడికి ఒక తుఫాన్ వచ్చేలా కనిపిస్తుంది. సో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. అండ్ ఇంకోవైపు క్రిస్టీ కెన్నీ దగ్గరికి వెళ్ళి తన ఎంగేజ్మెంట్ గురించి చెప్తుంది. యాక్చువల్లీ తను ఒక లెస్బియన్ అనమాట. తనకి ఆల్రెడీ ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ తన కోసం వెయిట్ చేస్తుందో లేదో తెలియదు కాబట్టి తను కెన్నీతో రిలేషన్ లో ఉండటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అన్నట్టు కనిపిస్తుంది. కానీ తర్వాత సీజన్ లో ఒక ట్విస్ట్ వస్తుంది, అది మీకు తర్వాత తెలుస్తుంది. అండ్ కాలనీ హౌస్ దగ్గర అందరూ కలిసి సక్సెస్ఫుల్ గా టవర్ సెటప్ చేస్తారు. కానీ అప్పుడు తుఫాన్ రావడం కనిపిస్తుంది. అండ్ ఇంకోవైపు బాయిడ్ అండ్ సారా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక పెద్ద హార్న్ సౌండ్ వినిపిస్తుంది. అండ్ వాళ్ళు ఆ సౌండ్ ని ఫాలో చేసుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక పెద్ద లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇంకోవైపు జిమ్ తుఫాన్ వచ్చి వర్షం పడుతున్నా కూడా రేడియో సిగ్నల్స్ కోసం ట్రై చేస్తూనే ఉంటాడు. అండ్ చాలాసేపటి తర్వాత ఇంకా సిగ్నల్స్ రావట్లేదు, లాభం లేదు అనుకున్న టైంలో ఫైనల్లీ అతనికి సిగ్నల్ దొరుకుతుంది. అండ్ ఆ రేడియోలో ఒక పర్సన్ మాట్లాడతాడు. సో వీళ్ళ ప్లాన్ సక్సెస్ అయిందని జిమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు ఆ రేడియోలో మాట్లాడే పర్సన్ నేను మాట్లాడేది జిమ్ మాథ్యూస్తోనేనా అని అడుగుతాడు. అప్పుడు జిమ్ అవును మీరెవరు అని అడుగుతాడు. అప్పుడు ఆ పర్సన్ చెప్తాడు నీ వైఫ్ ఆ బేస్మెంట్ లో ఆ గుంట తవ్వకుండా ఉండాల్సింది అని చెప్తాడు. సో వెంటనే జిమ్ తబిత కోసం ఇంటికి పరిగెడతాడు. అండ్ కాలనీ హౌస్ లో ఉన్న లైట్స్ కూడా పగిలిపోతాయి. అండ్ తబిత ఆ బేస్మెంట్ లో గుంట తవ్వుతూ ఉంటుంది. అప్పుడు కింద నేల పగిలిపోయి తను ఒక గుంటలో పడిపోతుంది. అండ్ తర్వాత తన దగ్గరికి విక్టర్ వస్తాడు. అండ్ నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను, నువ్వు వస్తావని ఆ వైట్ డ్రెస్ వేసుకున్న పిల్లాడు చెప్పాడు. అండ్ పద ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇది ఆ పిశాచాలు ఉండే చోటు, ఇక్కడ ఉండటం సేఫ్ కాదు. అండ్ ఆ పిశాచాలు ఇక్కడ బొమ్మలు కూడా వేస్తాయని విక్టర్ అక్కడ ఉన్న బొమ్మలు చూపిస్తాడు. అండ్ అందులో జేడ్ చూసే విచిత్రమైన సింబల్స్ ఉంటాయి. అండ్ ఇంకా చాలా డ్రాయింగ్స్ కూడా ఉంటాయి. అండ్ విక్టర్ తబితాని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ జిమ్ ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో పెద్ద గుంట ఉంటుంది. అండ్ బేస్మెంట్ లో ఉన్న గుంట మూసుకుపోతుంది. అండ్ ఇంకోవైపు బాయిడ్ అండ్ సారా ముందుకు వెళ్తూ ఉంటారు. అండ్ బాయిడ్ యొక్క పరిస్థితి సరిగా ఉండదు. అండ్ అతను ముందుకు వెళ్ళలేను అని చెప్తాడు. అండ్ అతన్ని అక్కడే వదిలేసి సారాని వెళ్ళిపోమని చెప్తాడు. కానీ సారా అతన్ని వదిలి వెళ్ళదు. అండ్ అప్పుడే సారాకి ఆ వైట్ డ్రెస్ వేసుకున్న పిల్లాడు కనిపిస్తాడు. అండ్ అతను చెప్తాడు వాళ్ళు నీ మీద కోపంగా ఉన్నారు, సో నువ్వు సేఫ్ గా ఉండాలి అంటే ఆ తాలిస్మన్ చెట్టు లోపలికి వెళ్ళు అని ఆ పిల్లాడు చెప్తాడు. సో సారా బాయిడ్ ని తీసుకువెళ్లి అతనికి లైటర్ ఇచ్చి ఆ చెట్టు లోపలికి వెళ్ళమని చెప్తుంది. అండ్ బాయిడ్ ఆ చెట్టు లోపలికి వెళ్ళిన తర్వాత అతను ఒక చిమ్నీ లోపలికి
అంటే ఒక పొగగొట్టం లాంటి చిన్న బావిలోకి వెళ్ళిపోయి ఉంటాడు. అండ్ బాయిడ్ భయంతో అక్కడి నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తూ ఎవరైనా వచ్చి కాపాడండి అని అరుస్తూ ఉంటాడు. అండ్ ఇంకోవైపు ఊర్లోకి ఒక బస్సు వచ్చి ఆగుతుంది. అండ్ అక్కడితో సీజన్ 1 ఎండ్ అయిపోతుంది. సో తర్వాత ఏం జరగబోతుందో సీజన్ 2లో చూడబోతున్నాం. అండ్ ఇది గైస్ వీడియో. ఐ హోప్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా మూవీవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.